అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ బ్లాగ్స్. ఇండియా 6th టైం అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. నిన్న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఇండియా 100 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ పైన ఫైనల్ గెలవడం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా, మేము ఒక స్టేజ్ లో ఇండియన్ బ్యాటింగ్ చూస్తున్నప్పుడు మాకు ఏమనిపించింది అంటే స్కోరు 600 అలా వెళ్తుందేమో అన్న డౌట్ వచ్చింది అనమాట. లైక్ సూర్యవంశీ స్కోర్ ఒక 200-300 కొట్టేస్తాడేమో అన్న ఫీలింగ్ కలిగింది అనమాట. ఆ అద్భుతమైన బ్యాటింగ్ ఒక లైక్ విధ్వంసం అని చెప్పాలి, అలా ఆడాడు. లైక్ మేము మా ఫ్రెండ్స్ కలిపి చూస్తాం అనమాట మ్యాచ్. మేము షాక్ అవుతున్నాం. లైక్ ఏజ్ చూస్తేనేమో 14 ఇయర్స్ ఉంది, హిట్టింగ్ చూస్తేనేమో 24 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాట్స్మెన్ కొడుతున్నాడు అనమాట. మామూలుగా కొట్టలేదు, క్లీన్ హిట్టింగ్. లైక్ ఏదో ఎడ్జ్లు అయిపోవడం అట్లా కూడా కాదు, క్లీనింగ్ హిట్ అనమాట. మ్యాచ్ లో 15 4s 15 6s కొట్టాడు. అర్థం చేసుకోవచ్చు ఇలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు సూర్యవంశీ అని. సో మేమైతే నమ్మలేకపోతున్నాం అనమాట. చూస్తుంటే ఒక ఆనందం అనమాట. కొట్టు సామి, ఆడు సామి, ఆడు, ఆ ఫీలింగ్ అనమాట మాకు కలుగుతుంటే. లైక్ రియల్గా బ్యాడ్ లక్ అని చెప్పాలి. 200-300 కొట్టాల్సిన బ్యాట్స్మెన్ లైక్ 175 దగ్గర అవుట్ అయిపోయాడు 80 balls లో. మేమైతే లైక్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం, ఖచ్చితంగా 200 కొట్టేస్తాడు అని. ఇండియా స్కోర్ కూడా 500 అయితే తగ్గదు అని. బట్ సూర్యవంశీ అవుట్ అయ్యాక స్కోర్ నెమ్మదించిందని చెప్పాలి. ఒక విధ్వంసం సృష్టించి వెళ్ళిపోయాడు. సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే అండ్ తర్వాత మనకు త్రివేది, మల్హోత్రా, కుండు వీళ్ళు కూడా మంచి బ్యాటింగ్ చేశారనమాట. సో ఇండియా 50 overs లో 411 రన్స్ చేసింది. లైక్ 600 మేము అనుకున్నట్లు కాకపోయినా 411 రన్స్ చేసింది. చాలా గుడ్ స్కోర్ అని చెప్పాలి లైక్ ఫైనల్ మ్యాచ్ లో. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చింది. ఇంగ్లాండ్ ఎర్లీగానే వికెట్ పోయినప్పటికీ తర్వాత మంచి బ్యాటింగ్ చేసిందని చెప్పాలి. లైక్ వాళ్ళ దాంట్లో ఫాల్కనర్ వచ్చేసి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. లైక్ సూర్యవంశీ అంతా కాకపోయినా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి. 40 overs లో మన ఇంగ్లాండ్ 311 రన్ చేసింది. ఇండియా ఎగ్జాక్ట్ గా 100 runs తో విన్ అయింది. లైక్ వాళ్ళు కూడా బాగానే ఆడారని చెప్పాలి. కాకపోతే ఇండియా చేసిన స్కోర్ అనేది చాలా హై ఉంది. సో అలాంటప్పుడు అలా చేయడం అనేది చాలా కష్టము. ఇండియా క్లియర్ గా డామినేషన్ అనేది చూపిస్తా ఉంది అండర్-19 వరల్డ్ కప్స్ లో. లైక్ ఇది కంటిన్యూగా 6th టైం ఫైనల్ చేయడం, అందులో 2 సార్లు ఓడిపోయింది. అయినప్పటికీ 6 times కంటిన్యూగా ఫైనల్ ఆడడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. దానికి గాను లైక్ ఇండియా ఇలా 6 times ఫైనల్ చేయడానికి ఇద్దరు గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి రాహుల్ ద్రావిడ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు లక్ష్మణ్. వీళ్ళిద్దరు కూడా లైక్ ఆ జట్లకు కోచ్లుగా ఉన్నప్పుడు లైక్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఆ ట్రైనింగ్ గానీ. సో వీళ్ళ రోల్ ని మనం ఎప్పటికీ మర్చిపోలేము.